డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సడలించిన నిబంధనల కింద సీప్లేన్ కార్యకలాపాలకు వాటర్ డ్రోమ్ లైసెన్స్ అవసరం లేదని పౌర విమానయాన మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఇక్కడ చెప్పారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు సీప్లేన్ కార్యకలాపాలపై ఆసక్తి చూపుతున్నాయని మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ నుంచి మొదలయ్యే సీప్లేన్ విమానాల డెమో విజయవాడ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. తాజా వాణిజ్య పైలట్ లైసెన్స్ ఉన్నవారు నేరుగా సీప్లేన్ రేటింగ్స్ను పొంది సీప్లేన్లను నిర్వహించొచ్చు. గతంలో అండమాన్, నికోబార్, గుజరాత్లలో సీప్లేన్ కార్యకలాపాలు ఉండేవి. అయితే ఆర్థికంగా మనుగడ సాధించలేక మూతపడ్డాయి. ఈ నేపథ్యంలోనే సీప్లేన్ కార్యకలాపాలకు వయబిలిటీ గ్యాప్ నిధులను కేంద్రం అందిస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. భారత్లో విమానాలు, హెలికాప్టర్లు, సీప్లేన్ల డిజైన్, తయారీకి ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం ప్రోత్సాహమిస్తుందన్నారు. పర్యాటక అభివృద్ధి కోసం సీప్లేన్ కార్యకలాపాలకు సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నీటిపై ల్యాండ్ అవ్వడమే కాక టేకాఫ్ జరిగి సీప్లేన్ కార్యకలాపాలకు సంబంధించిన నియమావళిని కేంద్ర పౌర విమానయాన శాఖ సరళీకరించింది. షెడ్యూలేతర సంస్థలు కూడా సీప్లేన్ సేవలు అందించడానికి అనుమతిస్తూ సరళీకృత సర్టిఫైడ్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. ప్రాంతీయ విమాన అనుసంధాన పథకమైన ఉడాన్ కింద ఈ సీప్లేన్ కార్యకలాపాలను ప్రోత్సహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు సీప్లేన్ కార్యకలాపాలపై ఆసక్తి చూపుతున్నాయని మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ నుంచి మొదలయ్యే సీప్లేన్ విమానాల డెమో విజయవాడ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్తో పాటు అస్సాం, గోవా, అండమాన్, నికోబార్, లక్షద్వీప్, హిమాచల్ ప్రదేశ్ వంటి 18 ప్రాంతాల్లో వాటర్ ఏరోడ్రోమ్లు ఏర్పాటు చేయాలన్న ప్రణాళికల్లో ప్రభుత్వం ఉంది. సాధారణ విమానాశ్రయాల్లో ఎలాగైతే విమానాల టేకాఫ్, ల్యాండింగ్ ఉంటుందో వాటర్ ఏరోడ్రోమ్లలో సీప్లేన్ల టేకాఫ్, ల్యాండింగ్ జరుగుతుంది. 3 ఏళ్లలో 100 మార్గాల్లో ఇవి నడిచేలా చూడాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. వీటి వల్ల పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. చిన్న నగరాలకు విమాన సేవల కోసం అమలు చేస్తున్న ఉడాన్ పథకం గడువు 2 ఏళ్లలో ముగియనుండగా మరో 10 ఏళ్ల పాటు పొడిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు మంత్రి వివరించారు.